అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 27వ శ్లోకం. ఓం అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. ప్రపంచంలో ప్రమేయం లేని అప్రమేయుని స్వరూప స్వభావాలను నిరూపించి నిర్వచించటం సాధ్యం కాదు. మన కొలతలకు మన లెక్కలకు అందేది కాదు ఆ ఆత్మ. అన్నింటికీ వేరైన ఆత్మతత్వం ఒక పద్ధతికి లొంగేది కాదు. అది విలక్షణం, విశిష్టం, కానీ పవిత్రం. అన్నింటికీ అంటని వస్తువే సామాన్యంగా పవిత్రంగా ఉంటుంది. ఇలా మడిగట్టుకొని విడిగా ఉన్న అప్రమేయుడు తాను విశిష్టుడై ప్రత్యేకంగా ఉండటమే కాక ఇతరులను కూడా శిష్టులను చేస్తాడు. చెప్పిన మాట వినేవాడు శిష్టుడు, విననివాడు దుష్టుడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం ధరణీధరుని కర్తవ్యం. దీనికి శుచి ఆధారం. నిప్పు లాంటిది శుచి. నిప్పు దగ్గరకు వచ్చిన ప్రతి వస్తువు నిప్పైపోతుంది. కాలని వస్తువు కాల్చలేదు. అలాగే పరమాత్మ కూడాను. అతనిలోని సిద్ధి అతనిని ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి లభిస్తుంది. అతడు సాధించవలసింది లేదు. సకల సిద్ధులు అతని స్వాధీనములు. దానికి సంకల్ప శుద్ధి మూల కారణం. సంకల్పం శుద్ధమైతే సిద్ధిస్తుంది. మంచి మనసు మంచి పనులకు పునాది. మంచి తెలిసిన వారు మంచి చేయగలరు. సిద్ధిని స్వాధీనం చేసుకున్న సిద్ధార్థుడు ప్రపంచానికి సిద్ధిని ప్రసాదించగలడు. సిద్ధికి సాధనం సిద్ధుడే. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించగలిగినట్లే ఒకానొక మనస్వి మరొక వ్యక్తికి మానవ మకరందాన్ని అందజేయగలడు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.